ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ Z9s Z9s Pro. సో రెండు మొబైల్స్ అనేవి రీసెంట్గా లాంచ్ అయ్యాయి. సో మరి మొబైల్స్ గురించి మాట్లాడినట్టు ఒకదాని ప్రైస్ కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే 18,000 ఉంటుంది, ఇంకో దాని ప్రైస్ 23,000 ఉంటుంది. Z9s Proకి సంబంధించిన వేరియంట్కి 23,000 ఉంటుంది. ఇక మనకు లోయర్ వేరియంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూస్ చేస్తే దీనిలో మనకు Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ యూస్ చేస్తారు. రెండింటిలో కూడా మనకు మంచి గేమింగ్ చేసుకోవచ్చు. జనరల్గా ఐక్యూ మొబైల్స్ అనేవి పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటాయి, ప్లస్ ఎలాగో వివోకి సంబంధించిన సబ్ బ్రాండ్ కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఫటాఫట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన మిగతా ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ Z9s సిరీస్ ఫుల్లీ లోడెడ్ మెగా టాస్కర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. యాక్చువల్ నా రెండు మొబైల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి Z9s Pro, నెక్స్ట్ ఈ పక్కకి ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసి Z9s స్పెషల్ బాక్స్ కాబట్టి దీనిలో బ్రైట్నెస్ 4500 నిట్స్ అని చెప్పేసి, థిక్నెస్ ఎంత ఉంటుంది అదే 7.49 mm అని చెప్పేసి, సో ఇటువంటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మళ్ళీ వీళ్ళు కెమెరాలో ఏం సెన్సార్స్ యూస్ చేశారు, 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 OS సెన్సార్ని యూస్ చేశారని చెప్పేసి, ఇవే డీటెయిల్స్ అనేవి మొత్తం మనకి ఉన్నాయి. సో మరి Z9s గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తోటి మళ్ళీ 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేశారని చెప్పేసి అయితే ఉంది. మరి బాక్సులు రెండు పక్కకు పెడితే ఏం తేడా లేదు, రెండు సేమ్ టు సేమ్ అనిపిస్తున్నాయి. కాకపోతే మనం ఇట్లా చూసామనుకోండి, అంటే ఇక్కడ పై వైపు చూస్తే ఇది వచ్చేసి Pro అని చెప్పేసి, ఇది వచ్చేసి Z9s అని చెప్పేసి మనకు అర్థమైపోద్ది. అలానే బ్యాక్ సైడ్ చూసినా కూడా అర్థమైపోద్ది. ఇక్కడ మనకి ఇది వచ్చేసి Pro వేరియంట్ అని చెప్పేసి, ఇది నార్మల్ వేరియంట్ అని చెప్పేసి. మరి ఫటాఫట్ రెండింటి యొక్క సీల్ని మనం బ్రేక్ చేసేద్దాం. ఇక్కడ ఒక సీల్ ఉంది, ఇది బ్రేక్ అయిపోయింది. దీనికి కూడా ఒక సీల్ ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, మళ్ళీ ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. డిఫరెన్స్ ఇంకోటి కూడా ఉంది చూడండి, దీని కవర్ పైన గీతలు ఉన్నాయి, దీని కవర్ పైన గీతలు లేవు. అవి మనకు అవసరం లేదనుకోండి. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తే మనకు అసలు తేడా కనిపిస్తుంది. ఈ లోపల వైపు కూడా మనకు ఈ కవర్ ఉంది చూసారా, సో ఇక్కడ కూడా కొంచెం తేడా ఉంది, అది ఏందో కింద కామెంట్ రాయండి. ఈ లోపల వైపు చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసులు ఉన్నాయి, ఒకటేమో ఉల్టా పెట్టారు, ఒకటేమో చక్కగా పెట్టారు. సో మరి వీటిని కూడా మనం పక్క పెట్టేస్తే లోపల వైపు మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే దీనిలో మనకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తే, దీనిలో మనకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో రెండింటిలో కూడా మనకు USB to Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇక సిమ్ ఎగ్జెక్టర్ కూడా ఉండే ఇక దాన్ని ఎవరు తీయాలని చెప్పి నేను పక్క పెడుతున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి రెండు మొబైల్స్, మరి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మరి దీని లోపల ఉన్న మొబైల్స్ ఇవే. మరి ఇది వచ్చేసి మనకు వేగన్ లెదర్ తోటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్బుల్ వైట్ కలర్లో దొరుకుతుంది, ఇంకొక కలర్ చూడడానికి గ్లాసీ ఫినిష్ తోటి ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇంత గట్టిగా అతకబెట్టారు. దీన్ని కూడా మనం సైడ్కి తీసినట్టయితే చూడండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. అవరా లైట్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా మనకు ఐక్యూ బ్రాండింగ్ ఉంది. రెండిటి ఫినిషింగ్ అనేది వేరులాగా కనిపిస్తుంది. మరి ఇటువైపు చూస్తే సేమ్ టు సేమ్ ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూస్తే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ సేమ్ ఉన్నాయి. కింది వైపు స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే చేతిలో చూసుకుంటే మాత్రం రెండు మనకు సేమ్ టు సేమ్ లాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే మనకు దీనిలో ఉన్న బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఒక దాంట్లో వేగన్ లెదర్ వాడితే, ఇంకో దాంట్లో ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేస్తారు. సో ఇక్కడ మనకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ యూస్ చేశారని చెప్తున్నారు. మరి రెండింటిని నేను బూట్ చేసేసాను. IQ 5G అని చెప్పేసి బూట్ అవడం మీరు గమనించవచ్చు. మరి రెండింటి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. మరి రెండు మొబైల్స్ బూట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ రెండు మొబైల్స్లో ప్రత్యేకత ఏంటి అంటే, రెండింటిలో మనకు 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్స్ అనేవి బల్కీ కనిపించట్లేదు, 180 grams అలా అనిపిస్తున్నాయి. దీనిలో మనకు కొన్ని ఎక్స్ట్రా మనకు అవసరం లేని యాప్స్ ఇచ్చారు సరే, వాటిని అయితే మనం ఆరాంగా ఇట్లా అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు రెండింటిలో నుంచి కూడా. ఇది ఆబ్వియస్లీగా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటే వస్తాయి. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్స్ అనేవి అలానే ఉంటున్నాయి కాబట్టి దీనిలో కూడా అదే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే అదే కనిపిస్తుంది కూడా, 14 అని చెప్పేసి. ఇక వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. MediaTek Dimensity 300 దీనిలో ఉంది, Snapdragon 7 Gen 3 దీనిలో ఉంది. ఇక మరొకసారి రెండింటిలో కూడా మనం వీడియోస్ని ప్లే చేసి చూద్దాం, ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. మరి ఒక దాంట్లో 50+2 మెగాపిక్సెల్ ఇస్తే, ఇంకొక దాంట్లో 50+8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. 4K 30 FPS బ్యాక్ క్యామ్ యూస్ చేసి ఎస్లో రికార్డ్ చేయవచ్చు. ఇందులో కూడా మనకు 4K 30 FPSలో రికార్డ్ చేసేసుకోవచ్చు. అంతే. ఇక ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 1080p వీడియోస్ని రెండిట్లలో రికార్డ్ చేసుకోవచ్చు 30 FPSలో. ఇక మన పోర్ట్రేట్లో 2xలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి వివోకి సంబంధించిన సబ్ బ్రాండ్ కాబట్టి మనకు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేసి ఇస్తుంది. సో మరి దీనిలో అన్ని రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మోడ్లోకి వెళ్తే ఇంకా కనిపించేస్తున్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని చూడండి మీరు. ఈ వీడియో బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు, వాయిస్ క్వాలిటీ కూడా చూడొచ్చు, ప్లస్ ఇక్కడ మీరు ఫోకస్ కూడా చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ ప్లస్ మీరు ఫోకసింగ్ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ పైది వచ్చేసి Z9S, ఇది వచ్చేసి కిందిది ప్రో వేరియంట్. మరి రెండిట్లలో తేడా ఏంటి అంటే దీనిలో 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇక మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.67 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నార్మల్ వేరియంట్లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తే దీనిలో మనకు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. మనకు LPDDR4X ర్యామ్ ఉంటుంది రెండిట్లలో కూడా. తర్వాత UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వర్షన్ స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. మీకు అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఓవరాల్ ఇక్కడ మనకు బ్రైట్నెస్ చూసుకున్న, కాంట్రాస్ట్ లెవెల్స్ తీసుకున్న, కలర్స్ తీసుకున్న అన్నీ అనేవి బాగున్నాయి. బెజిల్స్ అనేవి తక్కువ కనిపించేస్తున్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువ కనిపిస్తుంది. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఓవరాల్గా డిస్ప్లే బ్రైట్నెస్ అయితే నాకు బాగానే అనిపించింది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే అనిపించింది. దాని తర్వాత వీళ్ళ ఓన్ డైలర్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు, కాల్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది చూసారా, అదైతే దీనిలో ఉండదు. అనౌన్స్మెంట్ రాకుండానే కాల్ రికార్డింగ్ చేసేసుకోవచ్చు. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా బాగానే అనిపిస్తాయి ఈ మొబైల్స్ అనేవి. నేను ఆడుతున్న మొబైల్ వచ్చేసి Z9S Pro, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మరి దీనిలో మనకు గేమింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయినా కానివ్వండి, హీటింగ్ ఇష్యూస్ అయినా కానివ్వండి లేవు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. హయ్యర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో పెట్టేసుకొని గేమింగ్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి Z9Sలో ఆడుతున్నాను. ఇది Z9Sలో కూడా మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మొబైల్ అంతా పెద్దగా హీట్ అయినట్టు అయితే నాకు అనిపించలేదు. చాలా ఈజీగానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇక నేను గన్స్ తీసుకుందాం అనుకునే లోపలనే వాడు వచ్చిండు, అక్కడ నుంచి తెగగాలి చేస్తాడు. సో హెల్త్ కూడా అయిపోయింది ఆల్రెడీ. వాడి దగ్గరకు వచ్చిన తర్వాత 2 గుద్దులు గుద్ది తీసుకుంటాను బుల్లెట్లు అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్ చూసారుగా 2 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. ప్రైజింగ్ అయితే ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పేసాను. కార్డ్ ఆఫర్ చూస్ చేసేస్తే మనకు ఈ మొబైల్స్ అనేవి ఒక 2-3 వేల రూపాయలకైతే తక్కువకు వస్తాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే బాగానే అనిపించింది నాకు ప్రైజింగ్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయినా, ఫేస్ అన్లాక్ అయినా అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఆల్రెడీ నేను గేమింగ్ కూడా చేసి చూశాను. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా హై ఫ్రేమ్ సెట్టింగ్స్లో పెట్టేసుకొని ఆడుకోవచ్చు. ఫ్రేమ్ డ్రాప్స్ అయినా కానివ్వండి, హీటింగ్ ఇష్యూస్ అయినా కానివ్వండి నాకు కనిపించలేదు. థర్మల్స్ అనేవి బాగున్నాయి. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. మొబైల్ కూడా ఫాస్ట్గానే ఛార్జ్ అయిపోద్ది. ప్లస్ ఇంకా దీనిలో మనకు 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది. అయితే దీనిలో మనకు స్టోరేజ్ టైప్ ఇంకొంచెం మెరుగు ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. బ్లాట్ వెయిట్స్ కూడా ఇంకొంచెం తక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తున్నాయి. కానీ అయితే హైయర్ వేరియంట్ వీడియో షూట్ చేసేటప్పుడు ఫోకసింగ్ అనేది ఇంకా బాగుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దాన్ని మరి వీళ్ళు అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు IP68 రేటింగ్ కూడా ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ బడ్జెట్లో కూడా చాలా బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే దీనిలో రెండిట్లో కూడా మనకు కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఈ మధ్య కాలంలో కర్వ్ డిస్ప్లే మొబైల్స్ని కోరుకుంటూ ఉంటారు సార్. సో వాళ్ళకైతే ఈ మొబైల్స్ అనేవి నచ్చుతాయి. మరి మీకు ఈ మొబైల్స్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.